ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. బైరాంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రజాకోర్టు నిర్వహించి సీతు మండవి అనే గిరిజనుడిని హత్య చేసి యువకుడి హత్యకు బాధ్యత వహిస్తూ మృతదేహం వద్ద లేఖను వదిలి వెళ్లారు. సీతు మండవి 2021 నుంచి పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. బైరాంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రజాకోర్టు నిర్వహించి సీతు మండవి అనే గిరిజనుడిని హత్య చేసి యువకుడి హత్యకు బాధ్యత వహిస్తూ మృతదేహం వద్ద లేఖను వదిలి వెళ్లారు. సీతు మండవి 2021 నుంచి పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ఆ లేఖలో ఉన్నవి పోలీసులు నమ్మారంటారా నవీన్? మనం చూడొచ్చు, గత వారం 10 రోజుల నుంచి కూడా మావోయిస్టులు వరుసగా కూడా ఎవరైతే మావోయిస్టుల్లా ఉన్నవంటి సానుభూతి పనులు కానీ మావోయిస్టు దళాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి కోరియర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కొంతమంది అయితే మావోయిస్టు కొంతమందిని ఏరివేసే కార్యక్రమం చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే రాధాని దళ కమాండర్ స్థాయిలో ఉన్నటువంటి రాధాను కూడా ప్రజాకోర్టులోనే శిక్షించినటువంటి పరిస్థితి కాబోతుంది. అంతేకాకుండా ఈ రోజు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో బైరామాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్ అనే నేపథ్యంతో ఒక వ్యక్తిని అక్కడైతే ప్రజాకోర్టు నిర్వహించి అక్కడ హత్య చేసినట్టు పరిస్థితి కాబోతుంది. పూర్తి స్థాయిలో కూడా సీతు అనే వ్యక్తి 2021 నుంచి కూడా పోలీసులకు ఇన్ఫార్మర్ గా వహిస్తున్నాడు. పూర్తి స్థాయిలో దళాల కదలికలు కానివ్వండి, దళాలకు సంబంధించిన యాక్షన్ టీములు కానివ్వండి, లేదా మావోయిస్టుల సానుభూతి పరులు కానీ వీళ్ళందరూ కూడా పట్టించే కార్యక్రమం చేస్తుంటూ వాళ్ళు ఎన్కౌంటర్లకు కారణం అయ్యాడు సీతు అని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ అయితే విడుదల చేసిన పరిస్థితి కాబట్టి అయితే వరుసగా మనం చూస్తున్నట్టయితే దాదాపుగా ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒడిశా ఈ ప్రాంతంలో నుంచి పూర్తి స్థాయిలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొన్న రాధా దళ కమాండర్ మావోయిస్టు సంబంధించిన మహిళా దళ కమాండర్ రాధాను కూడా హత్య చేశారు. రాధాను కూడా ప్రజాకోర్టులోనే శిక్షించిన పరిస్థితి కాబట్టి అప్పుడు ప్రజాకోర్టులోనే రాధా కూడా ఒప్పుకుంది, నేను పార్టీకి ద్రోహం చేశాను, నన్ను హత్య చేయండి, నన్ను చంపండి అని చెప్పేసి చెప్పడంతో మావోయిస్టులు ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక లేఖ ఉన్న వాళ్ళు కూడా మావోయిస్టులు విడుదల చేశారు. అయితే ఈ రోజు కూడా ఒక వ్యక్తి సీతు 2021 నుంచి కూడా మావోయిస్టు పార్టీలో ఉంటూ పూర్తి స్థాయి కూడా పోలీసుకు కోర్టు గా చేరాడు. పోలీసులకి సమాచారం ఇస్తున్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల పైన కానివ్వండి, అయితే కొంతమంది ఎవరైతే మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారో మావోయిస్టు కదలికలపై కూడా సీతు పూర్తి స్థాయి కూడా పోలీసులకు సమాచారం ఇస్తున్నాడు. కొంతమంది ఆ హత్యకు కారణమయ్యాడు సీతు అని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. అయితే సీతును కూడా నిన్న ప్రజాకోర్టులో నిర్వహించారు. ప్రజాకోర్టులో ఆ సీతు కూడా ఒప్పుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా నేను పోలీసులకు సహకరిస్తున్నాను. ఆ దళాల కదలికలతో పాటు మావోయిస్టు సంబంధించిన యాక్షన్ టీములు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చేరుతున్నారు, ఏ టైంకి ఎక్కడ దళాలు ఉంటాయని దాని మీద పూర్తిగా నేను సమాచారం ఇచ్చినని చెప్పేసి కూడా ప్రజాకోర్టులో ఒప్పుకోవడంతో కూడా తను హత్య చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే మావోయిస్టులు ఈ లేఖ విడుదల చేసినప్పుడు కూడా మనం చూడొచ్చు, వరుసగా కూడా దాదాపుగా ఈ వారం వ్యవధిలోనే దాదాపుగా 3 నుంచి 4 కూడా హత్య చేసినట్టు పరిస్థితి కాబట్టి మావోయిస్టులు పూర్తి స్థాయి కొరియర్లతో పాటు మావోయిస్టు దళ సభ్యులు దళ కమాండర్లతో పాటు మరికొంతమంది ఆ ఊరు సంబంధించినట్టు ఏదైతే అడవి ప్రాంతంలో గ్రామాలు ఉంటాయో గ్రామాల్లో మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరులు ఉంటారో ఆ సానుభూతి పరులు కూడా పూర్తి స్థాయి కూడా కోవర్ట్ గా మారారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళని కూడా హత్య చేశారు. దాదాపు మనం చూసినట్టయితే వారం వ్యవధిలోనే ఒక 4 నుంచి 5 దాకా కూడా మావోయిస్టులు హత్య చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఆ పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో పూర్తిగా కూడా వాళ్ళ ఒక యాక్షన్ ప్లాన్ అయితే మొదలు పెట్టినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఆ ఉద్యమంలో పూర్తి స్థాయిలో కూడా భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే దాదాపు జనవరి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ మావోయిస్టులు దాదాపుగా 160 మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఇదంతా కూడా కోవర్ట్ ఆపరేషన్ తోటే మావోయిస్టుల సానుభూతి పరులు కానీ మావోయిస్టులు ఉన్న దళాల సంబంధించిన కీలక నేతలనే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కోవర్ట్ గా
మలుచుకున్నారు, ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు, పోలీసులకు పూర్తిసారి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా మావోయిస్టులో ఉన్నవంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల మీద అయితే పూర్తిగా ఒక ఫోకస్ అయితే చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. వాళ్ళ కదలికలపై మావోయిస్ట్ పార్టీలో ఎవరున్నా సరే కింద నుంచి పై స్థాయి వారు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. వాళ్ళ కదలికలపై వాళ్ళ మీద ఎలాంటి అనుమానం వచ్చినా కానీ పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రజా కోర్టు నిర్వహించిన తర్వాత హత్య చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా కూడా దానికి ఒకటే శిక్ష, వాళ్ళు ఖచ్చితంగా హత్య చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే పార్టీకి ద్రోహం చేస్తున్నారో మావోయిస్టులకు సంబంధించిన కదలికలపై పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ప్రజా కోర్టు నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా హత్య చేస్తున్నాం. ప్రజా కోర్టులో తనంతటా అదే తనే ఎవరైతే పోలీసు ఇన్ఫార్మర్ గా ఉన్నారో వాళ్ళే హత్య చేయనే దాకా కూడా మావోయిస్టులు తీసుకొస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పుడు జరిగినట్టు 4 హత్యలు కూడా అంతే జరిగింది. ప్రజా కోర్టులో పెట్టిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో నిజాలు ఒప్పుకున్న తర్వాత మమ్మల్ని చంపేయండి అని చెప్పి చెప్పినాకనే పూర్తిగా మావోయిస్టులు చంపుతున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే మావోయిస్టుల ఉద్యమంలో ఇప్పుడు చేరాలనే ఒక భయం ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. పూర్తిగా మావోయిస్టులు రోజు కాల్పులలో చనిపోయిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు కోర్టు పేరుతోటి కూడా పూర్తి స్థాయిలో కూడా హత్యలు జరుగుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.